కాకినాడ జిల్లా ప్రతిపాడు వైసీపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రతిపాడులో అడుగుపెట్టి ఎమ్మెల్సీ అనంతబాబు చక్రం తిప్పుతున్నారు. ఎమ్మెల్యే వర్గాన్ని కూడా కూడగట్టే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. దీంతో రాచపల్లి గ్రామంలో ఆత్మీయ సమావేశంలో అనంతబాబు పాల్గొని కార్యకర్తలతో మాట్లాడారు. సీఎం అన్నీ చూసే సుబ్బారావుని ఇన్ఛార్జిగా ప్రకటించారని ఆయన అన్నారు. సుబ్బారావు అయితేనే 2024లో నెగ్గుతారని జగన్ నమ్మారు. ఇవాల్టికి కూడా కొంతమంది ఎవరికో సీటు వస్తుందని కార్యకర్తలతో మైండ్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు. జగనే అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఇంకా నమ్మకపోవడం దురదృష్టకరమన్నారు. సర్వేలు చేసి పరిశీలన చేసి ఇక్కడ ఉడుపుల సుబ్బారావు గారు అయితే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా నెగ్గుతారనే విశ్వాసంతో ఆయన అన్ని చూసిన తర్వాతే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఉడుపుల సుబ్బారావుని ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఎందుకంటే ఈవేళ కూడా కొంతమంది దద్దమ్మలో చెప్తే వాళ్ళకి కనీసం వాళ్ళకి రాజకీయ జ్ఞానం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇంకా ఎవరికో సీట్ వస్తుంది, ఎవరో పోటీ చేస్తారు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్వయంగా మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత ఇంకా ఎవడో ఏదో మాట్లాడుతుంటే అది నమ్మి కొంచెం పాపం కొంచెం కార్యకర్తల నాయకులు వాళ్ళని మైండ్గా మారుతూ ఉన్నారంటే మరి వాళ్ళు తెలివైన వాళ్ళు ఆ వినేవాళ్ళ అమాయకులు నాకు అర్థం కావట్లే. చాలా దురదృష్టకరం, బాధాకరం. సరే, కాలం చెప్తుంది ఏదన్నా కూడా, కాలమే సమాధానం చెప్పుద్ది. దేనికన్నా వాళ్ళు కూడా ఏదో రోజు తెలుసుకుంటారు. ఖచ్చితంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్తని ప్రతి నాయకుడిని మనకి ఎక్కడ కూడా భేదాభిప్రాయాలొద్దు. ఎవరు కూడా తిరిగాడు, ఎప్పుడు వచ్చాడు అన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు వచ్చామన్నది ముఖ్యం కాదు, మనం ఏం చేసామన్నది ముఖ్యం. ఎప్పుడు వచ్చామన్నది మనకు ముఖ్యం కాదు, మనకి గెలుపొందామా లేదన్నది ముఖ్యం. ఆ దిశగా మనం అందరం కూడా సమిష్టిగా పనిచేద్దాం, సమిష్టిగా గెలిపే లక్ష్యంగా పనిచేద్దాం. అలాగే మన పార్టీ ఉన్న వాళ్ళకే, మన పార్టీ నాయకుల్ని ఎప్పుడు వచ్చినా సగౌరవంగా మనం వాళ్ళని పార్టీలోకి ఆహ్వానిస్తాం. వాళ్ళ సేవలన్నీ కూడా మనం ఖచ్చితంగా ఉపయోగించుకుంటాం. అలాగని ఇంకా ఈ గ్రామాలనే కాదు, ఇంకెక్కడన్నా తెలుగుదేశం వాళ్ళు ఎవరన్నా వస్తే ఇక్కడ లోకల్ నాయకత్వాన్ని వాళ్ళకి కాదని వాళ్ళ ఆలోచనకు విభిన్నంగా ఎక్కడ కూడా ఎప్పుడు నిర్ణయం తీసుకోవడం జరగదు. ప్రతిపాడు వైఎస్ఆర్ నియోజకవర్గంలో నేను ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ. సునీల్, ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీలో సీట్ల సర్దుబాటు అలాగే ఇన్ఛార్జీల ప్రకటన తర్వాత రాజకీయ సమీకరణాలన్నీ కొన్ని అనూహ్య మలుపులు తిరుగుతున్న వేళ కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్యంగా భారీ సమీకరణాలు రాజకీయంగా చాలా అనుకోని మలుపులు తిరుగుతున్న పరిస్థితి. దానిలో భాగంగానే కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావుని ప్రకటించారో దాంతో వెంటనే అక్కడికి ప్రతిపాడులో కూడా అడుగుపెట్టి ప్రస్తుతం ఎమ్మెల్సీ అనంతబాబు, ఏదైతే వరుపుల సుబ్బారావు మేనల్లుడు అనంతబాబు ప్రస్తుతం తిప్పుని పరిస్థితులు ఉన్నాయి. ఎమ్మెల్యే వర్గాన్ని ఒకవైపు ఏదైతే పర్వత పూర్ణచంద్రప్రసాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆ వర్గాన్ని కూడా కలుపుకుని వెళ్లే ప్రయత్నాల్లో ప్రస్తుతం అనంతబాబు ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి వరుపుల సుబ్బారావుతో జోరుగా సమీకరణాలు ప్రస్తుతం నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు ఏజెన్సీ ప్రాంతం రంపచోడవరంలో చక్రం తిప్పినటువంటి అనంతబాబు ఇక నుంచి ప్రతిపాడు తన మేనమామ వరుపుల సుబ్బారావు సత్తాను కూడా చాటుతూ జోరుగా ప్రచారాలు కూడా చేస్తున్నారు. ఏదైతే వైసీపీకి ఇన్ఛార్జిగా ఇచ్చినటువంటి వరుపుల సుబ్బారావు ప్రతిపాడు నియోజకవర్గానికి కీలక పాత్ర పోషించి ఒకవైపు ప్రచారంతో తన మేనమామ వరుపుల సుబ్బారావుతో కలిసి ప్రచారం జోరుగా ఆత్మీయ సమావేశాల పేరిట నిన్న ముఖ్యంగా ప్రతిపాడు మండలం రాచపల్లి గ్రామంలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం, అందులో అనంతబాబు కూడా పాల్గొని స్థానిక ఎమ్మెల్యేని ఉద్దేశించి కూడా చాలా హాట్ కామెంట్స్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ప్రతిపాడులో సర్వే చేసి పూర్తిగా కూడా అన్ని సర్వేలు అక్కడ వరుపుల సుబ్బారావు అయితేనే వచ్చే 2024లో ఎమ్మెల్యే అవుతారని జగన్ నమ్మడం బట్టే ఆయన్ని ఇన్ఛార్జిగా అయితే ప్రకటించారు. అన్ని చూసే ఇన్ఛార్జిగా అయితే తన మేనమా వరుపుల సుబ్బారావుని అయితే ప్రకటించడం జరిగింది. అయితే కొంతమంది దద్దమ్మలు మాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉందో లేదో తెలియకుండా కూడా ఇవాళకి సీటు తనకే వస్తుంది, తానే పోటీ చేస్తానంటూ చాలా మందిని నమ్మబలికేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే పార్టీ అధ్యక్షులు స్వయంగా జగన్మోహన్ రెడ్డి వరుపుల సుబ్బారావుని ఇన్ఛార్జిగా ప్రకటించడంతో ఎవరో ఏది మాట్లాడినా నమ్మొద్దు, ఆ మాటలు నమ్మి కొంతమంది కార్యకర్తలు కూడా సందిగ్ధంలో ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ నాయకులు కార్యకర్తలతో కావాలని మైండ్ గేమ్ ఆడుతున్నారు. అవన్నీ నమ్మిన వాళ్ళు తెలివైన వారు అమాయకులు కూడా అర్థం కావట్లేదంటూ కూడా ఈ సందర్భంగా ఆయన మాట్లాడడం జరిగింది. దాంతో ఒకసారిగా పత్తిపాడు వైసీపీలో కొంత ముసలో నెలకొందనే చెప్పాలి. సిట్టింగ్ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు
ఆత్మీయ యాత్ర పేరిట ఇప్పటికే గడప గడపకి తిరుగుతూ ఒకవైపు యాత్ర చేస్తున్న తరుణంలో ఇన్ఛార్జి వరుపుల సుబ్బారావు కూడా ఆత్మీయ సమావేశాల పేరిట ప్రతి గ్రామంలోనే ఏర్పాటు చేసి ప్రస్తుతం ఎమ్మెల్సీ అనంతబాబుతో కలిసి భారీగా సమావేశాలు సభలో నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటువైపు ఒకే పార్టీలో ఇరువురు, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, ఒక ఇన్ఛార్జి, ఇరువురు కూడా తమ ఆధిపత్యాన్ని అధిష్టానానికి చూపించగైతే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అనంతబాబు ఎంట్రీతో ప్రతిపాడు నియోజకవర్గంలో వైసీపీలో రాజకీయంగా వేడెక్కిందనే చెప్పుకోవాలి. అయితే అనంతబాబు ఖచ్చితంగా రామచోడవరంలో ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో ఎమ్మెల్యే ధనలక్ష్మి గతంలో గెలిపించుకున్న పరిస్థితిలో తర్వాత తాను ఎమ్మెల్సీగా నెగ్గిన సందర్భాలని రాజకీయం తిప్పారో అదే పరిస్థితులు పట్టుపాడులో కూడా కొనసాగించే ప్రయత్నాలు అయితే ప్రస్తుతం చేస్తున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వతపురం చంద్రప్రసాద్ మాత్రం ఎవరిని ఏమీ కామెంట్ చేయకుండా తన పని అయితే ప్రస్తుతం నియోజకవర్గంలో తన బలాన్ని పెంచుకునేందుకు, కేడర్ని మరింత ఉత్సాహం నింపేందుకు ఆత్మీయ యాత్ర కూడా కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే చివరికి అధిష్టానం ఎవరిని ప్రస్తుతం టికెట్ కేటాయిస్తుందన్న మీమాంస నాయకులు కేడర్లో ప్రస్తుతం నెలకొంది. ఏదేమైనా అనూహ్య రాజకీయాల మధ్య ప్రస్తుతం పోటాపోటీ వాతావరణం ఒకే పార్టీలో, అది అధికార వైసీపీలో కొనసాగుతుంటూ కొంతమంది ముక్కును వేలేసుకుని ఏం జరుగుతుందని ఎదురు చూసే ద్వారాలో ప్రస్తుతం కొనసాగుతున్నారు. రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే జనసేన టీడీపీకి సంబంధించి అభ్యర్థి ప్రకటన తర్వాత అన్న వీళ్ళు మార్పు వస్తుంది, లేదంటే అప్పటి వరకు వీళ్ళిద్దరు ఇంతని ఒకవైపు చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనా అధికార వైసీపీలో ముసలం ప్రతిపాడులో ప్రస్తుతం కొనసాగుతుంది. వరుపుల సుబ్బారావు మాత్రం రాజకీయ సమీకరణాలతో పూర్తిగా కూడా తన వైపు బలం చేకూరే విధంగా అయితే ప్రచార ఆర్భాటాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సునీల్. రైట్ వర్మ, థ్యాంక్ యూ.